నేను ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు న్యాయవాద వృత్తి వైపు వెళ్ళాలి అని అప్పటికప్పుడు మరి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే పడాల రామారెడ్డి లా కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకుంటూ కోర్టులో వరంగల్ మహబాద్ కోర్టులలో నా మీద ఉన్న కేసుల కోసం తిరుగుతూ మరి కంప్లీట్ చేసుకొని ఏ లాయర్ అయితే అడ్వకేట్ అయితే నేను నక్సలైట్గా ఉన్నప్పుడు నా కేసులు వాదించిరో ఆఫ్టర్ 5 years తర్వాత అదే అడ్వకేట్ దగ్గర జూనియర్గా నేను జాయిన్ అయ్యి మరి అదే వరంగల్ కోర్టులో బ్లాక్ కోర్టుకు వెళ్ళిన రోజు నా మొదటి సక్సెస్గా నేను భావించడం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్తావన సక్సెస్ అనేది అంటే నాకు ఏ సక్సెస్ కూడా అంత ఈజీగా అదృష్టంతో వెనుక ఉండే కుల బలమో డబ్బు బలమో వారసత్వమో ఏది లేదు. కష్టాన్ని ఇష్టపడి ఎంచుకున్నా, కష్టం అంటే ఇష్టపడతాం, ఎంత కష్టమైనా పర్వాలేదు ఈదుకుంటా పోదాం అనే ఉద్దేశంతో చేస్తే 20 ఏళ్ళ పాలిటిక్స్లో 2004లో వరంగల్ కోర్టు నుంచి మరి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటములు గెలుపులు కానీ అంతిమంగా పబ్లిక్తో ఉండాలి, పబ్లిక్ సర్వెంట్గా ఉండాలి, ప్రజాసేవకులుగా పనిచేయాలి అనుకున్నప్పుడు ఇదొక పెద్ద ప్లాట్ఫామ్ మరి అనే ఉద్దేశంతో రావడంతో ఈ నాళ్ళ తర్వాత నిర్ణయాధికారంలో నేను భాగస్వామురాలిని కాగలుగుతున్నా. క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా అట్లా ఇక్కడున్నటువంటి మా సోదరి మనులు కూడా మరి అత్యధికంగా డెసిషన్ మేకర్స్గా అదేవిధంగా తీర్పునిచ్చే న్యాయ దేవతలుగా కూడా అత్యధిక సంఖ్యలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అప్పుడు మహిళలకు ఇంకా ఉమెన్ ఓరియంటెడ్ జస్టిస్ కూడా కొంతమంది జెండర్ సంబంధించినటువంటి ఇష్యూ చూసినప్పుడు మగవాళ్ళకి తప్పు అనిపించకపోవచ్చు, అటువైపు నుంచి ఒక ఉమెన్గా ఫేస్ చేసినప్పుడు ఆమెకు అన్యాయం జరుగుతుందనేది అర్థమవుతుంది. అక్కడ కూర్చున్న న్యాయదేవత మా మహిళ అయితే ఖచ్చితంగా మహిళలకు అత్యధికంగా లాభకరమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి ఈ మధ్యలో అంటే మనం చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్